కరోనా విజృంభిస్తున్న వేళ కోవిడ్ టెస్టుల కోసం ప్రజలు పోటీ పడుతున్నారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కరోనాను మరింతగా ఆహ్వానించేలాగా అక్కడి ప్రజలు ప్రవర్తిస్తున్న దృశ్యాలు మీరు ప్రస్తుతం చూస్తున్నారు. తిరుపతిలో టెస్టింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన జనాన్ని చూస్తే గుండె జల్లుమంటోంది. తిరుపతిలో కరోనా అనుమానంతో పరీక్షల కోసం వచ్చిన వాళ్ళు కనీసం భౌతిక దూరం పాటించకుండా టెస్ట్ల కోసం తోపులాటకు కూడా దిగిన పరిస్థితులు చూసాం మనం. ఒకరిపై ఒకరు పడిపోతూ కనిపించారు. అంతేకాదు క్యూలైన్లలోనే వాగ్వాదానికి కూడా దిగారు. కొంతమంది మాస్క్ ఉన్నా కూడా దాన్ని సరిగ్గా ధరించకపోవడం క్లియర్గా కనిపిస్తోంది మనకి. ఈ దృశ్యాలను చూస్తే ఇలా అయితే కరోనా కట్టడి కావడం పక్కన పెడితే ఇంకాస్త విజృంభించే అవకాశమే ప్రమాదమే ఉందని చెప్పి వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. సరే, ఇదిలా ఉంటే ఇంకోవైపు గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా టెస్టులకు పర్మిషన్ ఇవ్వడంతో అక్కడ కూడా అనుమానితులు బారులు తీరిన దృశ్యాలు చూసాం. అయితే టెస్టింగ్ కేంద్రాల వద్ద వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా ఉన్నా కూడా లేకున్నా ఇలా టెస్టులకు రావడం కోరి మరీ మహమ్మారిని ఆహ్వానించినట్లేనని విమర్శకులు ప్రస్తుతం అంటున్నారు. దృశ్యాన్ని మనం చూసాం. కరోనా భయం జనాన్ని విపరీతంగా వెంటాడుతోంది. కేసులు కూడా అదేవిధంగా పెరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమకు ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందోనని భయపడిపోతున్నారు. పరీక్షలు చేయించుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్న పరిస్థితే. ఇంతకీ కరోనా టెస్టులు ఎవరెవరు చేయించుకోవాలి? వైద్య సిబ్బందికి భారం కాకుండా ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం టెస్టు చేయించుకోవాలి? లక్షణాలు లేకుండా కరోనా సోకుతున్న వారు వైరస్ జాడను ఎలా కనిపెట్టాలి? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. ఇద్దరు నిపుణులు ఇవాళ ఈ బిగ్ 7 డిబేట్లో పాల్గొనబోతున్నారు. 10 TV స్టూడియోస్లో ప్రస్తుతం ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. వెల్కమ్ మంజుల గారు. అండ్ అలాగే డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, అందరికీ సుపరిచితులు, ప్రముఖ పల్మనాలజిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ అండ్ మెడికల్ జర్నలిస్ట్. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. సార్, మీరు మాస్క్ గ్లవ్స్ ధరించిన పరిస్థితి చూస్తే అర్థమవుతోంది ఎంత అప్రమత్తంగా ఉంటున్నారు వైద్యులు కూడా అని చెప్పి. రైట్, మొట్టమొదట మంజుల గారు ఈ దృశ్యాలు చూశారు. వాట్ ఈస్ యువర్ కామెంట్ చూడంగానే ప్రైమా ఫేస్? ఫస్ట్ కామెంట్ ఏంటంటే వీళ్ళకి అవేర్నెస్సే లేదు అనేది. సో అవేర్నెస్ ఎందుకు లేదంటే మన గవర్నమెంట్ హ్యాస్ టు టెల్. ఫస్ట్ థింగ్ వాళ్ళకి అందరికీ అర్థం కావాల్సింది ఏంటి అంటే మనకు వచ్చిందా అని తెలుసుకోవడం కంటే మనకు రాకుండా ఉండాల్సిందంటే ఏం చేయాలి అనేది. సో సోషల్ డిస్టెన్సింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం, అది ఎక్కడా దాఖలు లేదు. అంటే వాళ్ళు అక్కడ పరిస్థితులు ఏంటి, అలాంటి ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, తక్కువ ఉన్నాయా, ఎక్కువ లేవా, అంటే వై అంటే టెస్టింగ్ సెంటర్స్ ఎక్కువ ఉండి ఆర్ ఇంటికి వచ్చి టెస్టులు చేసే పరిస్థితులు ఉంటే కనుక ఇలా పడిపోయే పరిస్థితులు ఉండవు. సెకండ్ థింగ్ ఈస్ ఇంకోటి ఏంటంటే ఆ RT-PCR టెస్ట్ మనకి 60% మాత్రమే మనకి పాజిటివ్, అంటే నెగిటివ్ వచ్చినంత మాత్రాన మనం ఇలా కాలర్ ఎగరేసి తిరగాల్సిన అవసరం లేదు. తిరిగే పరిస్థితుల్లో మనం ఇప్పుడు లేము అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. థర్డ్ థింగ్ ఈజ్ అంటే మాస్క్లు మనకి ఒక రెండే విధాలు మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి మాస్క్ సరిగ్గా ధరించడం, సెకండ్ మన సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం. ఈ రెండింటి మూలంగానే మనకి రాకుండా మనం ఇది ఆ టెస్ట్ నెగిటివ్ ఉన్నంత మాత్రం మనకు రానట్టు కూడా లేదు. ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎసిమ్టమాటిక్ పాజిటివ్స్ ఉన్నాయా అంటే ఉండొచ్చు, కానీ ఉన్నంత మాత్రాన మనం పరిగెత్తుకుంటూ వెళ్ళక్కలే. మనం మన ఇంట్లోనే ఉండి మనం హోమ్ క్వారంటైన్లో ఉంటే మనం వేరే వాళ్ళకు కూడా అంటించినట్టు కూడా అవ్వదు. సో ఫస్ట్ అనవసరంగా రోడ్డు మీదకి వెళ్లకుండా ఉండటం, అనవసరంగా టెస్టులు కూడా అవసరం లేదు. సెకండ్, ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఎక్కువ చేయటం, చాలా అంటే ఎక్కువగా టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువ చేసి వాళ్ళకి ఇక వేరే ఆల్టర్నేటివ్ కూడా, అంటే ఇవి మాత్రమే కాదు మీకు ఇంటికి అవసరం ఉంటే కనుక ఇంటికి వచ్చి చేసుకోవచ్చు, లేదా హాస్పిటల్స్ చేసుకోవచ్చు అని చెప్పటము. ఇలాంటివన్నీ ప్లస్ అవేర్నెస్ అవి తప్పితే. కానీ బాధ కలిగించే విషయం ఏంటంటే గత 4 నెలలుగా మార్చి 2వ వారం 3వ వారం నుంచి కరోనా గురించి చర్చలు మొదలయ్యాయి దేశవ్యాప్తంగా. ఇవాళ ఇదే దృశ్యాలు అంటే చూస్తే మనకి 4 నెలల క్రితం ఎలా ఉందో ఇప్పటికుందో ఏమన్నా అవగాహన పెరిగిందా అంటే
క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. దృశ్యాలు మరొకసారి చూస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే లేకపోయినా ఇప్పుడు అలా ఉండటం వల్ల ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళలో ఒక 100 మంది వస్తే వాళ్ళలో ఒకళ్ళిద్దరికైనా పాజిటివ్ ఉంటుంది కదా, వాళ్ళ మూలంగా 100 మందికి వచ్చే పరిస్థితి ఉంది కదా అక్కడ. సో అది అర్థం చేసుకోండి, మీకు ఉందో లేదో తెలియదు, కానీ మీరు అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం వల్ల తప్పనిసరిగా మీకు వచ్చే పరిస్థితిని మీకు మీరుగా కలిగించుకుంటున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు, చాలా ఆందోళనకరమైన దృశ్యాలు మీరు కూడా బహుశా చూసుంటారు. మీ ముందు టీవీ స్క్రీన్ ఉందో లేదో తెలియదు సార్, కానీ లిటరలీ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ తోపులాటకి దిగుతున్న పరిస్థితులు. కరోనా టెస్టింగ్ కోసం అని వెళ్ళారంటే వాళ్ళకి వ్యాధి ఉందోననే ప్యానిక్ కనిపిస్తోంది జనంలో. ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ టెస్టింగ్ సెంటర్స్ దగ్గర నివారించాలంటే అక్కడ ఎవరు బాధ్యత వహించాలి సార్ ఆ ప్రాంగణానికి? అసలు ఫస్ట్ ఇష్యూ ఆ తోపులాట చూసి ఆ టెస్ట్ల కోసం ఎగబట్టం చూసిన తర్వాత ఒక్క విషయం కరాఖండిగా చెప్పాలి, ఇమ్మీడియట్గా టెస్టుల తర్వాత చేసుకోవడం. అసలు ఇమ్మీడియట్గా నేనే కనుక నోడల్ ఆఫీసర్ అయితే వచ్చిన వాళ్ళ మొబైల్ నెంబరు, వచ్చిన వాళ్ళ పేరు, అడ్రస్ తీసుకొని ఇమ్మీడియట్గా డిస్పర్స్ చేయాలి. అసలు ఉండకూడదు. ఎందుకనంటే ద మోర్ దే స్టే దేర్ ద మోర్ రిస్కీ ఇట్ ఈస్. అక్కడ ఉండకూడదు వాళ్ళు. అలా గుంపులుగా ఉండడం అనేది అసలు టెస్ట్ తర్వాత ఏమొస్తుందో దేవుడు తెలుసు, కానీ టెస్టులు చేయకముందర అందరికీ వ్యాప్తి చెందుతుందనే మాట మాత్రం వైద్యపరంగా శాస్త్రీయ పరంగా మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ద ఫస్ట్ మిస్టేక్ ఈస్ అసలు అలా ఎలా నిలబడిచ్చాడు? ఇదేమన్నా మెగాస్టార్ చిరంజీవి సినిమా టికెట్లా, లేకపోతే బాలయ్యబాబు టికెట్లా, ఏమిటి అసలు? ప్రజలు ఏమనుకుంటున్నారు? చాలా విచిత్రంగా ఉంది. అది మనం నిప్పుతోనే చెనగాటం ఆడుతున్నాం ఇక్కడ. ఆ ఆలోచన మర్చిపోయి ఈరోజు కౌంటర్ల మీద పడిపోతే వాడు వీడిని గుంజా, వీడు వాడిని గుంజా. ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు పోలీసు వారు మాత్రం, ఆరోగ్య శాఖ మాత్రం ఎలా వదిలిపెట్టారు? అలా వెంటనే ఆ సెంటర్ని రద్దు చేసి మొబైల్ నెంబర్లు తీసుకొని ఇంటికి పంపించేయాలి. మొబైల్ నెంబర్ల ద్వారా వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ, అయ్యా నీకు అనుమానం ఉంది కదా, ఈ సెంటర్కి నువ్వు రా, 6 గంటలకు రా, 7 గంటలకు రా అని సెగ్రిగేట్ చేసి డేటా అంతా కూడా మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నట్టు నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక 300 మంది ఉన్నారనుకోండి, కనీసం 100 మందో 150 మందికో ఏదో లక్షణాలు ఉండే వచ్చుంటారు కదా, విచ్ మీన్స్ దే ఆర్ ఆల్సో కంటేజియస్. డెఫినెట్లీ. ఇప్పుడు 300 మందికి ఇప్పుడు కంటేజియస్. మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్తారు, ఇంట్లో వాళ్ళకి ఒక 2-3 ఉంటారు కదా. అంటే స్మాలెస్ట్ ఫ్యామిలీ చూస్తే కూడా మనకు 3 ఉంటారు, వైఫ్ చైల్డ్. సో 3 into 300 అంటే 1000 మందికి ఈ ఒక్క రోజు వల్ల మనం హై రిస్క్ చేసేసాం. మరొకసారి దృశ్యాలని ఫుల్ స్క్రీన్ చూడబోతున్నాం మనం. అంటే ఏ విధంగా మీ టీవీ స్క్రీన్లలో ఒకవేళ మీరు ఫోకస్ చేస్తే తెలుస్తుంది ఏ విధంగా తోపులాట లాంటి పరిస్థితి జరుగుతుందో. ఇది కోవిడ్ టెస్టింగ్ సెంటర్ అని తెలుస్తోంది. ఇది తిరుపతిలో జరిగిన సంఘటన. ఇవాళ తిరుపతిలో, అలాగే ఆ ప్రాంతం అంతా కూడా, నెల్లూరు జిల్లాలో కూడా విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయని వస్తున్న వార్తలతో స్థానికులు చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. సో ఈ పానిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇంత అవగాహన పెరుగుతున్నా కూడా మంజుల గారు, దీనికి అంటే విరుగుడు లేదా? బికాజ్ ఈ విధంగా కంటిన్యూ అయిందంటే మరి ప్యానిక్ అనేది ఎందుకు వస్తుంది అంటే, అగైన్ మనకి ఈ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 100 మందికి ఇన్ఫెక్షన్ వస్తే 90 మందికి మైల్డ్గా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా వచ్చింది, మనకి రెమ్డెసివిర్ ఉంది, మనకి ఫెవిపిరావిర్ ఉంది, మనకి టాక్లిజిమాబ్ ఉంది, అన్ని మెడిసిన్స్ వచ్చేసాయి. చాలా మంది, ఒక 90 మందికి మైల్డ్గా వచ్చి అసలు హోమ్ క్వారంటైన్తోనే మొత్తం ట్రీట్మెంట్ ఇంట్లో తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. మిగతా 10 మందిలో ఒక 5 మందికి మోడరేట్గా వస్తే కనుక వాళ్ళకు కూడా మందులతో కంప్లీట్గా ఇంట్లో, లేకపోతే అవసరాన్ని బట్టి హాస్పిటల్లో ట్రీట్ చేయొచ్చు. ఆ మిగిలిన 5% మందిలో మాత్రమే సివియర్గా వస్తుంది. వాళ్ళలో 2 నుంచి 3 వరకు మనకి వెంటిలేటర్ మీద అవసరం, కానీ ఏదైనా అవసరం వచ్చి మరీ సివియర్. అంటే 100 మందిలో మనకి 2 నుంచి 3కే కొంచెం సివియర్గా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో అందరూ ఇలా ప్యానిక్ అవ్వడం వల్ల అందరికీ సివియర్గా చేసుకునే, ఎందుకంటే మనకి 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, సెకండ్ థింగ్ మనకున్న వైరల్ లోడ్. అంటే మనకి వైరస్ని ఎంతవరకు మనం ఎదురుపడుతున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఎంత తక్కువ వైరల్ లోడ్ ఉంటుందో, అంటే మన వైరస్ మనకి ఎంత తక్కువగా సోకుతుందో అంత మైల్డ్గా వెళ్ళిపోతాం. సో ఈ అవేర్నెస్ ఉంటే ఈ ప్యానిక్ రియాక్షన్ రాదు. అంటే 100 మందిలో 97 మందికి ఏ ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారు అనేది ముందు మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. సెకండ్, అది కూడా రాకుండా ఉండాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండి మన ఇమ్యూనిటీని పెంచుకొని మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఎవరైనా మనుషులు మాట్లాడుతున్నామంటే ఇద్దరు కూడా మాస్కులు వేసుకుని ఉంటే అది కూడా రాకుండా మనం చేసుకోవచ్చు. థర్డ్, ఎవరికైనా మనం ఎక్స్పోజ్ అయితే మాత్రం భయపడకుండా టెస్ట్ చేయించుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీయించుకోవాలి. ఇలాంటివన్నీ మనం అవగాహన వస్తే ఇలాంటి పరిస్థితులు మనకు రావు.
రైట్. చాలా చాలా అవేర్నెస్. అదే అవేర్నెస్ సింకిన్ అవ్వడానికి ఎక్కడో అంటే అర్థం చేసుకోవడానికి ఆచరణలో పెట్టడానికి కూడా గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తోంది. డాక్టర్ నాగేశ్వర్ గారు, మీరు చూస్తుంటారు ఈ దృశ్యాలలో చూస్తుంటే ఆ పానిక్ వాతావరణంలో వాళ్ళ అనాలోచితంగా గ్రహించనిది ఏంటంటే ఇదేదో పని మీరు అన్నట్టుగా ఏదో సినిమా టికెట్ల కోసం ఎగబడ్డారంటే ఆ సినిమా జోష్లో వెళ్ళారు ఏదో అనుకోవచ్చు. ఏ కోవిడ్ని అయితే వాళ్ళు భయపడి వెళ్ళి టెస్ట్ చేయించేసుకుని అర్జెంట్గా ట్రీట్ చేసేసుకుందాం అనుకుంటున్నారో అదే వైరస్కి విపరీతంగా వల్నరబుల్గా ఉన్నామని గ్రహించలేకపోతున్నారు సార్. ఏమిటి సార్ మరి పరిష్కారం? మరి ప్రజల్లోనే అవగాహన, లేకపోతే స్థానికంగా ఆఫీసర్స్ ఇంకా ఇన్ఛార్జ్గా ఉండి దాన్ని విడగొట్టే ఆ క్రౌడ్ని పూర్తిగా డిస్పర్స్ చేసే ప్రయత్నాలు చేయాలా? ఇక్కడ ఒక్క విషయం అండి, ఇప్పుడు మనము మీరు చెప్పినట్టు 4 నెలల నుంచి దాదాపుగా నేనే 40-50 సార్లు అన్ని టీవీ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అవును, ప్రజలకు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమిటంటే మనం స్టేజ్ బై స్టేజ్ దాటిపోయాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు వారిని కాపాడుకోవాలంటే ఏమిటి? వెంటనే అమృతం లాంటి ఏదైనా మందు ఉందా, ఔషధం ఉందా, నోట్లో పోసుకొని నాకు రాదు కరోనా అని చెప్పి బండి మీద బయట రోడ్ల మీద తిరగడం కాదు. చేయవలసింది ఏంటంటే నువ్వు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండు, పని ఉంటే బయటికి వెళ్ళి జాగ్రత్త వహించు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి పెళ్ళాం బిడ్డలకి అంటించకుండా జాగ్రత్తగా ఉండు. లక్షణాలు కనపడతాయి. లక్షణాలు అంటే ఏముంటాయి? సాధారణంగా దగ్గు, ఆయాసము, జ్వరము, వీక్నెస్, తుమ్ములు ఇట్లాంటివి కనుక వచ్చినా తగ్గకపోగా 2 రోజుల్లో కనుక పెరిగినట్టయితే అప్పుడు ఇమ్మీడియట్గా మనం అనుమానం వచ్చి నాకేదో జరుగుతోంది, నేను డాక్టర్ని సంప్రదించాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్గా సినిమా టికెట్ల లాగా హాల్లో కౌంటర్ దగ్గరికి వెళ్ళడం కాదు. ఆ డాక్టర్ చెప్తాడు, అయ్యా మీకు ఇది ఉంది, ఇది లేదు, ఇది నార్మల్ ఇన్ఫెక్షనే, టెన్షన్ పడద్దు. ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఫాలో కాకపోగా వెంటనే డైరెక్ట్గా కౌంటర్లోకి వెళ్ళి అలా తెమడ ఇచ్చేస్తే, అలా గొంతులోంచి శాంపుల్ ఇచ్చేస్తే నాకు తెలిసిపోతుందని. అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ రోజు నేను ఒక పేషెంట్కి కనుక కరోనా టెస్ట్ చేస్తే అది నెగటివ్ వస్తే 4 రోజుల తర్వాత మళ్ళీ పాజిటివ్ రాదని ఏం రూల్ లేదు, గ్యారంటీ లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను 10th క్లాస్ ఒక్కసారి పాస్ అయితే నా జీవితంలో మళ్ళీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటే ఉంటుంది, అలా ఉండదు. కరోనా టెస్ట్ ఈ రోజు చేస్తే 4 రోజుల తర్వాత చేస్తే పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు ఉరుకుతారు, ఎంత దూరం పరిగెత్తుతారు? ముందర మిమ్మల్ని మీరు కాపాడుకొని ఎలా బతకాలని ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్. అది బుర్రలోకి ఎక్కకుండా ఏదో టెస్టులు అని మీద పడిపోతే ఇలాంటి సన్నివేశాలు గనక వస్తే భగవంతుడే కాపాడాలి. వైద్య విధానము ముఖ్యమంత్రులు కాదు, చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితి, ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా చాలా అంటే క్లుప్తంగా నిజంగా బుల్లెట్ దిగే విధంగా చెప్పారు డాక్టర్ నాగేశ్వర్ గారు. మంజుల గారు, ఫస్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అందరూ నాకుందో లేదో అని వెళ్తున్నారు, బట్ సిమ్టమ్స్ లేని వాళ్ళు సరే, ఏసిమ్టమాటిక్ వాళ్ళు, సిమ్టమ్స్ ఏ లక్షణాలు ఉంటే వాళ్ళు సస్పెక్ట్ చేసి కోవిడ్ దగ్గరికి వెళ్ళాలంటారు? అంటే ఫస్ట్ ఏంటంటే ఈ రోజుల్లో మనము, ఎందుకంటే కోవిడ్ చాలా విధాలుగా ప్రెజెంట్ చేస్తుంది, అది మనం ఒక్కటి అని లేదు, కానీ యూజువల్గా టచ్ చేసేది హార్ట్ అండ్ లంగ్స్. యూజువల్గా అన్నిటికన్నా ముందుగా మనకి స్మెల్ అండ్ టేస్ట్ కూడా పోయిన కేసులు ఉంటాయి, కొంతమందికి ఫిట్స్ లాగా ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా మాత్రం అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగా కానీ, దగ్గులు, లేకపోతే గొంతు నొప్పులు, లేకపోతే ఊపిరి శ్వాస తీసుకోవడంలో కానీ, చెస్ట్ పెయిన్తో కానీ ఇలా ప్రెజెంట్ అవుతాయి. కానీ ఈ రోజుల్లో మనం ఏ విధంగా ప్రెజెంట్ అయినా ఫస్ట్ మనం హై రిస్క్తో డాక్టర్స్ కరోనా టెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. కానీ ఇక్కడ అందరికన్నా ముందు ఆ డాక్టర్ నాగేశ్వర గారు చెప్పినట్టు కానీ నేను చెప్పినట్టు కానీ అండర్లైనింగ్ స్టేట్మెంట్ ఏంటంటే డాక్టర్లు సస్పెక్ట్ చేసి డాక్టర్లు అడ్వైస్ చేయాలి టెస్ట్ని. నానంటే నేను వెళ్ళి టెస్ట్ చేయడం కాదు అసలు. ఎందుకంటే దానికి మేము ట్రీట్ చేసే కేసుల్లో ఒక 10 సార్లు నెగటివ్ వచ్చి 11వ పాజిటివ్ వచ్చిన కేసులు కూడా ఉంటాయి. అంటే ఏంటి అంటే దాని సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ అంటాం. అంటే ఎంతమందిలో 100 మందిలో టెస్ట్ చేస్తే కరోనా ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తే ఎంతమందికి పాజిటివ్ వస్తుంది, నెగటివ్ వస్తుంది అని. PCR పాజిటివ్ వస్తే పాజిటివ్ కింద లెక్క, కానీ నెగటివ్ వస్తే పాజిటివ్ లేదని కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వారం తర్వాత మనం యూజువల్గా యాంటీబాడీ టెస్టులు చేస్తాం. మనకి యాంటీజెన్ టెస్టులు ఉన్నాయి, ఇన్ని టెస్టులు ఉన్నాయి. కానీ ఏ పేషెంట్కి అవసరము, సిటీ స్కాన్ ఎందుకు అవసరము, ఎవరికైతే చేస్తామో అందరికీ సిటీ స్కాన్ కూడా చేయము. రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్లో పాజిటివ్ ఉండి PCR నెగటివ్ ఉన్నా మళ్ళీ మనం కరోనా పాజిటివ్ కానీ ట్రీట్ చేస్తాం. సో అది ఇంపార్టెంట్. మనం సో నాకు లేదు కదా మీరు కరోనా ఎందుకు అంటున్నారు అని ఫైట్ చేసే పేషెంట్లు కూడా ఉంటారు. సో వాళ్ళకి అర్థం కావాల్సిందంటే సైన్స్ ఈజ్ నాట్ లైక్ మ్యాథ్స్.
అది 1 అని కనిపిస్తే 1, 1+1 2 అట్లా ఉండదు సైన్స్లో. సో మనిషి వేరేగా ప్రజెంట్ చేస్తారు, మనిషి వేరేగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ సిమ్టమాటిక్. అంటే నీకు జ్వరం ఉందా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, పారాసెటమాల్, ఎక్కువ వాటర్ తీసుకోవటము, మరి అవసరం ఉంటేనే యాంటీబయాటిక్, అవసరం ఉంటే మనకి స్టీరాయిడ్ ఇవ్వటం, అవసరం ఉంటే యాంటీవైరల్ ఇవ్వటం, ఇట్లా అది డాక్టర్లు చెప్తారు, డాక్టర్ చేస్తారు. సో మీరు ముందు ఇలా పడిపోయి అందరూ టెస్టులు చేసుకుంటే కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ సెంటర్స్ నోడల్ ఆఫీసర్ గురించి మరి డాక్టర్ గారు చెప్పారు కదా, అది అలాగా ఈ టైంలో బై అపాయింట్మెంట్ బేసిస్ మాత్రమే వాళ్ళని పిలవాలి. సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే టెస్ట్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు నేను చేసుకోవాలనుకుంటున్నాను అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే సిమ్టమాటిక్ కానీ వాళ్ళ కాంటాక్ట్స్కి కానీ, అంటే ఇప్పుడు నాకు సిమ్టమ్స్ వస్తే నాకు లేదా నాతో పాటు నా చుట్టుపక్కల ఎవరైతే నాకు ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే. ఇట్లా మనం క్లియర్గా ఇది టైంలో ఇలాగా, ఎందుకంటే దట్స్ టెక్నిక్ ఫర్ ఇట్. టెక్నిక్ తీసే వాళ్ళకి కూడా అదే రిస్క్. మనం ఇలా ముట్టుకుని పడిపోయినంత మాత్రం ఎంత రిస్క్ ఉందో మన నుంచి వాళ్ళు టెస్టులు చేసే వాళ్ళకు కూడా అంతే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎలా 100 మందికి ఒకసారి ఇదేం బ్లడ్ టెస్ట్ కాదు తొందరగా తీసుకుని పంపించడానికి, టైం వాళ్ళని మళ్ళీ అదే జాగ్రత్తగా యూజ్ చేసినవన్నీ డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ మినిట్. ఒక రోజులో ఇంతమందికి కూడా చేయడం కూడా చాలా కష్టం. సో దిస్ ఇస్ ఆల్ కంప్లీట్లీ అబ్సర్డ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఈస్ అబ్సర్డ్. రైట్. మరొకసారి దృశ్యాలు చూద్దాం. తిరుపతిలో ఈరోజు జరిగిన దృశ్యాలు ఇవి. కరోనా టెస్టింగ్ సెంటర్ వద్ద జనం ఏ విధంగా ఎగబడి ముందుకు వెళుతున్నారో చూస్తున్నాం. సరే, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండుంటాయి ఖచ్చితంగా, కానీ ఆ భయాలకి మరింత తావిస్తూ, అంటే ఈ ప్రస్తుతం ఉన్న దృశ్యాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఏమాత్రం భౌతిక దూరం పాటించలేదు కదా, మాస్కులు తీసి ఒకరిపై ఒకరు తోపులాటకు దిగి కొంత వాగ్వాదాన్ని కూడా దిగిన పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇది ఇక్కడ తిరుపతిలో జరిగిన దృశ్యం. ఇవాళ అలాగే మరొక చోట కూడా మరికొన్ని చోట్ల ఇలాంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే వీళ్ళలో ఇంకొకటి ఏమవుతుంది అంటే ఎంతమందికి టెస్ట్ చేస్తారు అనేది, ఎంతమందిని చేయగలరు ఫిజికల్గా వీళ్ళు 300 మీరు అనుకున్నట్టుగా ఒక 100 ఉన్నా వాళ్ళకి ఒక 50 మందికి టెస్ట్ చేసి మిగతా 50 మందికి ఏంటంటే ప్యానిక్ రియాక్షన్. మళ్ళీ అయ్యో మాకు అవ్వదేమో, నెక్స్ట్ డే మళ్ళీ రావాలో, మాకు జస్ట్ లైక్ సినిమా టికెట్ దొరకదా అని ఇందాక మనం అన్నట్టుగా అలాగే వాళ్ళు ఎలా ఫైట్ చేస్తున్నారు. చాలా. సో ద కీ ఇస్ విత్ ద డాక్టర్, అంటే డాక్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్ గా చెప్పాలి. అలా అందరికీ టెస్టులు చేయడానికి కుదరదు, ఇలా ఇంతమందికి పర్ డే చేస్తారు కాబట్టి ఇలాంటి రిపోర్ట్స్, లేకపోతే కలెక్షన్ సెంటర్స్ మల్టిపుల్ ఉండాలి, ప్లస్ చేయాలి టైమింగ్ తో. రైట్. డాక్టర్ నాగేశ్వర్ గారు, ఇది ఒక చాలా బహుశా కనీవిని ఎరుగని ప్రతిపాదనేమో, లేదు బహుశా వచ్చి ఉంటుందేమో. ఇది మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ లాంటివి సాధ్యం కావా సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఆ ఆలోచన గనక పెట్టడం అనేది మంచిదంటారా శాంపుల్ కలెక్షన్ వరకు? ఎస్ యాక్చువల్గా ఈ మాట బహుశా పలు దఫాలుగా మనం చర్చల్లో మాట్లాడుకున్నాం. ఒక జియో సెంటరో ఎయిర్టెల్ వాడు సిమ్ కార్డ్ అమ్ముకున్నట్టు ప్రతి కాలనీలో, ప్రతి ఊరు పల్లెలో, ప్రతి గల్లీలోనో ఒక టెంట్ వేసుకొని ఒక కోల్డ్ ప్యాక్ పెట్టుకొని చేయడం కుదురుతుందా కుదరదా అని. రైట్. అంటే యాక్చువల్గా దీంట్లో ఏం లిమిటేషన్ ఉంటుందంటే శాంపుల్ తీసుకున్న తర్వాత ఎక్కువసేపు వెయిటింగ్ ఉండకూడదు. సో దట్ హ్యాస్ టు సబ్జెక్టెడ్ ఫర్ టెస్ట్. సో ఆ లిమిటేషన్ ఉంది కాబట్టి, ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి కాబట్టి, ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు కావచ్చు. కానీ there are some countries where mobile testing are also been successful. They have done it. So government should focus on that. తప్పకుండా చేయొచ్చు సార్. మనసుండి చేయాలని అనుకుంటే ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ ఆఫ్ టెక్నాలజీ చేసుకొని చేయొచ్చు. అది ఇన్ఫాక్ట్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. రైట్. అది చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఈ 4 నెలల కాలం, 4 నెలల ఇంకా ఎక్కువైందా, ఫిబ్రవరి నుంచి మొదలు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు పూర్తవుతోంది. మనకు 5 నెలలో ఎక్కడా కూడా మన ఆలోచనలో ఇంకా మరింతగా అడ్వాన్స్మెంట్ కానీ, సులభతరం చేసే విధంగా కానీ లేదు, దీన్ని అరికట్టి తరిమి పారద్రోలి అవతల పడేయాలి అనే ఒక దృఢ సంకల్పం కానీ అది ముందుకెళ్ళినట్టు అనిపించట్లేదు. ఒక పాయింట్ వరకు కొంచెం గట్టిగా పట్టుకుని ఆ తర్వాత అందరూ వదిలేశారా, లేదు జరిగితే జరిగింది చూద్దాం తర్వాత అని అనుకున్నారా అనే పరిస్థితిలో ఉంది సార్ దేశం అంతా. చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అంటే ఈ హర్డ్ ఇమ్యూనిటీ పిచ్చి సగం మందిలో ఉంది. ఇది హర్డ్ ఇమ్యూనిటీ అనేది లేదు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. అది ఇప్పుడు అన్ని బయటకు వచ్చేసింది క్లియర్గా. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ హర్డ్ ఇమ్యూనిటీ విత్ కరోనా. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇందాక అన్నట్టు స్వప్న, మనం ఎప్పుడైనా లాక్డౌన్ అనేది కానీ ఏదైనా కానీ ఎందుకు చేస్తాము అంటే మనకు ఆల్రెడీ ఉన్న మనుషుల్ని ఎక్స్పోజ్ చేయకుండా, ప్లస్ మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి. మనం ఎక్స్పోజ్ చేయగలిగిన స్ట్రెంగ్తన్ చేసుకోనప్పుడు, ఆర్ మన కొత్తవన్నీ ఆలోచించి ఎలా వస్తే ఎలా అరికట్టాలి అనే ఇన్నోవేటివ్నెస్ లేనప్పుడు
మనం వీళ్ళంతా బయటకు వచ్చినప్పుడు ఇట్లాగే వాల్కెనో ఇరప్ట్ అవుతుంది. చాలా చాలా నిజంగానే అంటే మనం సార్ నిజంగానే నాగేశ్వర్ గారు ఈ దృశ్యాలు చూసినప్పుడు బహుశా కొంతవరకు రిజిస్టర్ అవుతోంది, బట్ మనం క్షుణ్ణంగా బాగా పరిశీలిస్తే తెలుస్తోంది అక్కడ ఎంత అన్డిజైరబుల్ వాతావరణం ఉందో, ఎంత కోవిడ్ ఫ్రెండ్లీ వాతావరణం ఉందో అర్థమవుతోంది. అంటే నిజంగానే ఈ టైంలో వాస్తవంగా సార్. సో ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఏసిమ్టమాటిక్ అంటే సపోజ్ ఒక ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు లేకపోతే ఒక పరిసరాల్లో ఒక కాలనీలో ఉన్న వాళ్ళు వాళ్ళ అక్కడెక్కడ వరకు వచ్చింది, వాళ్ళకు వచ్చిందేమో అని ఒక అనుమానం ఉంది కానీ ఏ విధమైన లక్షణాలు లేవు, వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలంటారా వద్దంటారా సార్? చాలా సింపుల్ అండి, మీరు చెప్పిన దానికి సూటిగా సమాధానం చెప్తున్నాను. ఒకవేళ గనక కాంటాక్ట్ హిస్టరీ ఉంది, నా ఆఫీస్లో ఎవరికో వచ్చింది, నా మీడియా హౌస్లోనే ఎవరికో వచ్చింది, నన్ను ఏం చేయమంటారు, నా పక్కన కూర్చున్నాడు డెస్క్లో రాస్తున్నాడు, నన్ను ఏం చేయమంటారు అంటే అతి సులువైంది, ఏం చేయక్కర్లేదు. 14 రోజులు మీ ఆఫీస్ మేనేజరు ఓనర్ దగ్గరకు వెళ్ళి అయ్యా దండం పెడుతున్నా 14 రోజులు నాకు లీవ్ ప్రకటించు, నేను వెళ్ళిపోతున్నా, 14 రోజుల తర్వాత నేను రాను అని చెప్పి ఇంట్లోనో ఇంకో దగ్గర సెల్ఫ్ క్వారంటైన్ అవ్వడం అతి సురక్షితం. అంటే ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ అంటున్నారు సార్ మీరు? చాలా చేయవలసిన పని. ఏసిమ్టమాటిక్ అని పేషెంట్స్ అని వి కాంట్ డిసైడ్, అంటే టెస్టింగ్ జరగలేదు కాబట్టి వల్నరబుల్ కేసెస్ అంటున్నావు, ఈవెన్ వల్నరబుల్ కేసెస్, ఎక్స్పోజ్డ్ కేసెస్, వల్నరబుల్ కేసెస్, ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ ఇప్పుడు అంటే ఈ పానిక్ వాతావరణం సార్ ఈ మధ్య ఎక్కువైంది మంజుల గారు, చాలా విపరీతంగా. అంటే పీపుల్ ఆర్ రియలీ వరీడ్ దట్ ప్రతి వాళ్ళకే వస్తుంది, ప్రతి మూడో మనిషికి వస్తుంది, ఇలాంటి లెక్కలు స్టాటిస్టిక్స్ టేబుల్స్ చూస్తుంటే. సో మరి వాట్ ఈస్ ద వన్ మెసేజ్ దట్ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్, మెడికల్ ఆఫీసర్స్ అడాప్ట్ చేయాల్సినవి టు డిసెమినేట్ టు ద పీపుల్? ఐ థింక్ గవర్నమెంట్ ఫస్ట్ ఒకటి రెండు పాటిస్తుంది. ఒకటి ఏం అవదులే అనే యాటిట్యూడ్ ఒకటి, అలాంటి ఇవ్వటం ఏం అవ్వదు అని. ఇంకొక సైడ్ నుంచేమో ఇలాగే ఇంత ఇది చేయకుండా ఉండటం. సో దీంతో అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ టెస్ట్ చేసి ఇంత నెంబర్ వస్తుందన్నారు, ఇంతమంది ఈ లోపల వీళ్ళెవరు చనిపోయారు, వీళ్ళెవరు చనిపోయారు. సో ఎందుకంటే ఒక్కళ్ళు చనిపోతే వాళ్ళకి అది 100%. సో వాళ్ళకి ఈ పర్సంటేజ్లు అవన్నీ నేను ఇందాక చెప్పినట్టుగా సైన్స్లో వర్తించదు. సో మనం గవర్నమెంట్ తరఫు చేయాల్సింది ఏంటంటే మీరు వరి అవ్వకండి, హాస్పిటల్స్ ఆర్ ఆల్ వెరీ థింగ్. దెర్ ఆర్ 2 things which make them fear. One, మాకు వస్తే మాకు ఇన్సూరెన్స్ అవ్వదు, కాస్ట్స్ ఎవరు భరిస్తారు ఒకటి, అది వెరీ. నేను బతుకుతానా, ట్రీట్మెంట్ ఉందా అనేది ఒకటైతే ఎంత కాస్ట్ అవుతుందో దానికి సరిపడా 4-5 నెలల నుంచి మాకు అసలు ఇన్కమ్ కూడా సరిగా లేదు. సో అది ఏంటి, సో రెండు కూడా వాళ్ళకి. సో గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ దెమ్ ఇది వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఇది రెండింటి గురించి కూడా ఇవ్వాలి. ఒకటి, మీరు వరి అవ్వకండి, 100 మందిలో 97 మందికి ఏమీ కాదు అనేది వాళ్ళు చేయాలి. ఒకటి ఏంటంటే హోమ్ క్వారంటైన్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్స్ ఇంతమంది ఉన్నారు సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఈస్ కాస్ట్ని మేము కంట్రోల్ చేస్తున్నాము, ప్లస్ కంట్రోల్ చేయాలి అంటే హాస్పిటల్కి కూడా సపోర్టివ్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మన ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు వాదా చేయాలి, అంటే ఇది చేయాలి క్లియర్గా. లేకపోతే హాస్పిటల్స్ విల్ అగైన్ గోయింగ్ టు పానిక్ బికాస్ దే కెనాట్ సర్వైవ్. సో వాళ్ళు కూడా హాస్పిటల్స్కి మేము ఫ్రీ పీపీఈ కిట్స్ ఇస్తున్నామన్నా, ఏనా ఫ్రీ కాకపోయినా వాట్ ఎవర్ ఈజ్ అ కాస్ట్ కట్టింగ్కి ఎలా అనేది ఒక స్ట్రాటజీ వాళ్ళు డెవలప్ చేసి పేషెంట్స్కి ఆర్ ఇన్సూరెన్సెస్ షుడ్ డూ ఇట్ అనేది క్లారిటీ. ఈ క్లారిటీ ఇస్తే అప్పుడు మనకి వాళ్ళకి పేషెంట్స్కి కొంచెం తగ్గుతుంది, ప్యానిక్ అనేది తగ్గుతుంది. కాస్ట్ మనకు ఒక్కరికి వస్తే ఒకరికి రావటం కాదు, ఫ్యామిలీ అందరికీ రావచ్చు. ఫ్యామిలీ అందరికీ అంటే కాస్ట్ ఎవరు భరిస్తారు, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ అందరికీ వస్తే మన టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అవి వాటిని పాజిటివ్, నెగటివ్, సిమ్టమాటిక్, ఎసిమ్టమాటిక్ మనం ఇందాక మాట్లాడినట్టు. ఎసిమ్టమాటిక్కి ఆఫ్టర్ 1 week కనుక ఇంకా సిమ్టమ్స్ రాకపోతే అసలు వరి అవ్వాల్సిన అవసరమే ఉండదు. 1 week after exposure if they are completely asymptomatic, then they want they can do antibody test. అది చాలా సులువు, అది మనకి బ్లడ్ టెస్ట్ అనమాట. సో ఇలాగా ఇది పడాల్సిన అవసరం ఉండదు, ఇలా తోసుకోవాల్సిన అవసరం ఉండదు. బ్లడ్ టెస్ట్ ఇంటికి వచ్చి కూడా తీసుకుంటారు. సో ఆ బ్లడ్ టెస్ట్తో యాంటీబాడీ టెస్ట్ ఆఫ్టర్ 1 week పాజిటివ్ వస్తుంది, కానీ అప్పుడు చేసుకుంటే అది నెగటివ్ ఉంటే మీకు నెగటివ్, అది పాజిటివ్ ఉంటే అప్పుడు మళ్ళీ మనం ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. సో ఇలాగా అన్నీ, కానీ ఆ క్లారిటీ అర్థం కావాలి అందరికీ కూడా. ఫస్ట్ భయపడాల్సింది అసలు లేదు, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ ప్యానిక్ హియర్. ఇలాంటి సీన్స్ మనం చూసినవి చూస్తుంటే కనుక డెఫినెట్గా ప్యానిక్ వెళ్ళాలి. రైట్. అంటే ఆశ్చర్య కలిగించేది ఏంటంటే డాక్టర్ నాగేశ్వర్ గారు, బహుశా ఈ దృశ్యం చూస్తే ఇది ఒక షాప్ బయట జనం ఊరికే ఏదో ఒక అంటే కూరగాయలు లేకపోతే ఇంకొక సరుకులు అమ్ముకునే షాప్ బయట కూడా ఈ విధంగా జనం బారులు తీరితే, జనం క్యూలు కడితే ఎవరైనా భయపడతారు, మా ఇంటి ముందు ఇంత పెద్ద క్రౌడ్ ఉంది, సోషల్ డిస్టెన్సింగ్ లేదని చెప్పి. మరి టెస్టింగ్ సెంటర్ ముందు గవర్నమెంట్ టెస్టింగ్ సెంటర్ ఎదురకుండా హౌ కెన్ దిస్ ప్రాసెస్ టేక్ ప్లేస్? బికాజ్ ఇది ఒక కనీసం కొద్దిసేపటి పాటు నడిచిన ఒక ప్రాసెస్లా కనిపిస్తుంది. అవును,
యాక్చువల్గా స్వప్న గారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గవర్నమెంట్ చేయవలసింది కొన్ని సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయండి. రైట్. గవర్నమెంట్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ అని, ఎనీ గవర్నమెంట్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, డేటా కలెక్షన్ ఈజ్ నెంబర్ 1 ఇంపార్టెంట్ అండి. సస్పెక్ట్స్ ఎవరు, పాజిటివ్ కేసెస్ ఎవరు, ఆ డేటా పూలింగ్ అవ్వట్లేదు. ఆ డేటా గవర్నమెంట్ దగ్గర పూల్ అవ్వకట ముందరే లీక్స్ అయిపోతున్నాయి. ఆ లీక్ అవ్వడం వల్ల ఎవరు వాళ్ళు రాతలు రాస్తున్నారు, హెడ్లైన్స్ న్యూస్ గుద్దేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందనంటే నెక్స్ట్ డే పేపర్ తెరవంగానే 8 మంది కరోనా, దాంట్లో 10 మంది ఠా అనేసరికి వీడి గుండెపోటు వస్తుంది ముందర. సో ఇట్లాంటి సమాచారం లీక్ కాకుండా గవర్నమెంట్ షుడ్ కంట్రోల్ ద డేటా. గవర్నమెంట్ కంట్రోల్ చేయడం అంటే నేను దాచిపెట్టడం అనట్లేదు. ఎంత వచ్చాయి ఎంత రాలేదు ట్రాన్స్పరెంట్ గా చెప్పాలి. రెండో ముఖ్యమైన విషయము, హాస్పిటల్లో అడ్మిట్ కాగానే చాలా మంది బాధతోని సెల్ఫీస్ తీసుకున్నారు. నేను చనిపోతున్నాను. ఇలాంటి కారణాలు వచ్చాయి అని అంటే దేర్ ఈజ్ అన్ ఇష్యూ అన్నట్టు. అది 1 వచ్చినా 2 వచ్చినా వచ్చాయి అంటే వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేయాలి ఇప్పుడు? ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, ఇన్ని ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి కదండి, అన్నిట్లలో 50% ఆఫ్ ద హాస్పిటల్స్ బెడ్స్, 50% ఆఫ్ ద హోటల్ బెడ్స్ ఐసోలేషన్ వార్డ్స్ కింద తీసేసుకోవాలి. అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ₹1,00,000 రోజుకి అయిందనుకోండి, గవర్నమెంట్ 50% ఆఫ్ ద బెడ్స్ షుడ్ టేక్ ఫర్ ద గవర్నమెంట్ సైడ్. మేము అలాట్ చేస్తాము, బీద ప్రజలకు ఇస్తాము అని. అప్పుడు ధైర్యం ఉంటుంది ప్రజలకి. ఓహో, నేను గవర్నమెంట్కి చెప్తే ఆ ₹1,00,000 నాకు కావు, నా కుటుంబం బయటపడుతుంది, సరే గవర్నమెంట్ చెప్పిన సూత్రాన్ని మనం పాటిద్దామని అప్పుడు గవర్నమెంట్ మీద నమ్మకం కుదురుతుంది. మెడికల్ కాలేజెస్ లో 50% మేనేజ్మెంట్ కోటా, 50% ప్రైవేట్ కోటా అంటారు. అట్లాగే హోటల్స్ లో, హాస్పిటల్స్ లో 50-50 డివైడ్ చేసేయాలి. పర్ఫెక్ట్లీ కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ స్కోప్ అండ్ అవసరం కూడా ఉంది. అంటే మెయిన్ థింగ్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. అన్నిట్లోకి ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. మనకి పానిక్ రియాక్షన్ ఉండకూడదు. అంటే గవర్నమెంట్ మీద నమ్మకం అవసరం. ఈ ట్రస్ట్ అనే దాన్ని బట్టి మనం ఏం చేసినా చాలా వాలిడ్ పాయింట్. సో ఆ ట్రస్ట్ ఎందుకు పోయింది? బాగా నమ్మట్లేదు మనకు 1000 మందే వచ్చారు అనగానే అబద్ధం చెప్తున్నారు. 1000 మంది ఏంటి, మా కాలనీలోనే ఇంతమందికి వస్తే, ఆర్ ఈ హాస్పిటల్లో ఇంతమంది ఉన్నారంట, ఆ హాస్పిటల్లో లెక్కేస్తేనే మనకి ఇంత. సో నమ్మకం పోగొట్టుకున్నారు. సో ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంతమంది పాజిటివ్ కానీ ఇంతమంది చనిపోయారు, దాట్ మేక్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ ఇది. సో ట్రాన్స్పరెన్సీ. అండ్ సెకండ్ పాయింట్, హాస్పిటాలిటీ ఇస్ గాన్, ఆల్ ద హోటల్స్ ఆర్ వేకెంట్ నౌ. ఎవరు ఉంటున్నారు హోటల్స్లో? సో ఆల్ ద హోటల్స్ షుడ్ బి యూటిలైజ్డ్. Can be utilized by the government. Should be utilized by the government. సో ఏంటి అంటే దానికి కావాలంటే మీరు గవర్నమెంట్ తీసేసుకోవాలి కంప్లీట్ గా. ప్లస్ ఓన్లీ థింగ్ హియర్ మనకి నెగటివ్ పాయింట్ అంటే మనకు పర్సనల్ ఏమవుతుంది అనేది. ఈ 4 months లో ఇఫ్ యూ కుడ్ నాట్ ట్రైన్ అండ్ గివ్ ట్రస్ట్ టు ద పర్సనల్, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఇది దిస్ ఇస్ అ వెరీ ప్రెడిక్టబుల్. ఇది ఇప్పుడు చూసిన దృశ్యం, అది మనం అంచనా వేయగలిగిన దృశ్యం. ముందే అంచనా చేసాం. మనకు తెలుసు కదా ఇలా అవుతుంది, ఒక టెస్టింగ్ సెంటర్ ఓపెన్ చేస్తే ఇలా జనం వచ్చేస్తున్నారని తెలిసిపోతుంది. తక్షణం ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసరో ఎవరో బయటకు వచ్చి ఆ క్రౌడ్ని కంప్లీట్గా కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళ డేటా తీసుకోవడం డాక్టర్ నాగేశ్వర్ గారు చెప్పినట్టు. లేదు, ఏదో ఒక ప్రాసెస్ అండ్ ప్రోటోకాల్ పెట్టడం అవసరం. 1% కొట్టేస్తారు వాళ్ళు అందరూ కలిసి. సో ఇట్స్ హ్యాస్ టు బి సిస్టమ్ కంప్లీట్లీ. మొత్తం మీద చాలా ఆందోళనకరంగా ఉంది డాక్టర్ నాగేశ్వర్ గారు. నిజంగా ఇది ప్రజల వైపు నుంచి చైతన్యం ఉందేమో, అది కానీ టైంకి అప్లై అవ్వట్లేదు. మరి ఏం చెప్తారు సార్? అప్లై అవ్వట్లేదంటే మనం బ్లేమ్ చేయలేం. మేడం, ఐ విల్ నాట్ బ్లేమ్ ద పబ్లిక్ అండి. పబ్లిక్ ఆర్ ఆల్వేస్ పీస్ లవర్స్, పబ్లిక్ ఆర్ ఆల్వేస్ రిలాక్స్, పబ్లిక్ ఆల్వేస్ వాంట్స్ మూవీస్, పబ్లిక్ ఆల్వేస్ వాంట్ తెలుగు టీవీ సీరియల్స్, పబ్లిక్ డజంట్ వాంట్ హెల్త్, దే వాంట్ ఎంజాయ్. అది వాళ్ళ తప్పు కాదు. ప్రజలు ఆరోగ్యం గురించి తక్కువగా ఆలోచిస్తారు. అది మన సమాజం. కాకి నల్లగా ఉంటుంది, ఎందుకు ఉంటుందండి అంటే అది అలా ఉంటుంది, సమాజం అలా ఉంది మనకి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, పెద్దన్న బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. పెద్దన్న బాధ్యత తీసుకొని ఇంతకుముందు చెప్పినట్టు హాస్పిటల్స్ ప్రైవేట్, హోటల్స్ ప్రైవేట్, టోటల్ గా వాళ్ళ కంట్రోల్లో తీసేసుకోవాలి. అప్పుడు ప్రజలకి ధైర్యం వస్తుంది. హాస్పిటల్స్ కూడా 1 point హాస్పిటల్స్ కూడా 50% మాది బాధ్యత కాదు అన్నప్పుడు వాళ్ళకి కూడా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే దే డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఆన్ దోస్ బెడ్స్ ఆల్సో. కాబట్టి సో ఐ థింక్ దట్ విల్ బి బెటర్. ఆల్సో ఒక కీలకమైన పాయింట్, ఇప్పుడు చాలా టెక్నికల్ పాయింట్ అయినా ఇది కమ్యూనిటీ స్ప్రెడ్డా కాదా అని చర్చలు జరుగుతున్నాయి. ఇంతకంటే అంటే వెదర్ ఎవరైనా సర్టిఫై చేసినా ఇంతకుముందు లేకపోయినా ఈ సీన్ చూస్తే తెలుస్తుంది కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోతుంది అనేసి. అది వాస్తవం. సో మంజుల గారు, మీరు డాక్టర్ మంజుల అండ్ డాక్టర్ నాగేశ్వర్ గారు, మీ ఇద్దరు చెప్తున్నది డాక్టర్ సూచనల తర్వాతే కోవిడ్ టెస్ట్ చేసుకోవడం ఉత్తమం.
మనకి లక్షణాలు ఉన్నాయనో లేకపోతే ఎవరికో ఎక్స్పోజ్ అయ్యామనే ఒక భయంతో మనం వెంటనే టెస్టింగ్ సెంటర్కి ఏ అపాయింట్మెంట్ తీరుతెన్ను లేకుండా పరిగెట్టుకు వెళ్తే అది కన్క్లూజివ్ కూడా కాకపోవచ్చు. Yes. అందులో నెగిటివ్ వచ్చినా మీకు పాజిటివ్ ఉండుండొచ్చు, 4 రోజుల తర్వాత రావచ్చు. తర్వాత మరొక కీలక విషయం, ఒకసారి కోవిడ్ పాజిటివ్ వస్తే ఇంకా జన్మలో రాదనుకుంటున్నారు. ఇదేంటి అంటే ఏదో అది చిన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ చుక్కలు వేసినట్టు ఇది వన్స్ ఫర్ ఆల్. మీరు అన్నట్టు 10th క్లాస్ ఎగ్జామ్ లాగా సార్ డాక్టర్ నాగేశ్వర్ గారు. సో కోవిడ్ మళ్ళీ ఎక్స్పోజర్ 4 months 5 months తర్వాత మళ్ళీ యాంటీబాడీస్ ఎఫెక్ట్ తగ్గుతుందని కూడా చెప్తున్నారు వైద్యులు. కానీ కాకపోతే మెమరీ సెల్స్ ఉండి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది కూడా ఒక థియరీస్ మారుతూ ఉంటాయి. అంటే ఇది ఎందుకు కీలకం అంటే ఇది ఇంత ఆందోళన పడి పానిక్ అయ్యి చేసుకోవాల్సిన అవసరం లేదు. లక్షణాలు వస్తున్న కొద్దీ వైద్యులను సంప్రదించి మాత్రమే టెస్టింగ్కి వెళ్ళవలసిన అవసరం. మరోవైపు పూర్తి బాధ్యత టెస్టింగ్ అండ్ ట్రేసింగ్కి సంబంధించిన ప్రోటోకాల్స్ కావచ్చు, ఆ విధి విధానాలన్నీ కూడా దాన్ని అదుపులో పెట్టవలసిన బాధ్యత మాత్రం కీలకంగా ప్రభుత్వానిదే అవుతుందని చెప్తున్నారు డాక్టర్ మంజుల అనగాని అండ్ డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు. ధన్యవాదాలు సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. ఇది వాల్టి బిగ్ 7 డిబేట్ అండ్ చిన్న విరామం తర్వాత పొలిటికల్ పంచ్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.